తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకటరామూర్తి విశేష కృషి చేశారని జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకటరామూర్తి జయంతి పురస్కరించుకుని డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ రోజ్ మాండ్లతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాడుక భాషా యోధుడు, వ్యవహారిక భాషోద్యమానికి పితామహుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. గ్రాంధిక భాష వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామూర్తి నాంది పలికారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जनरल पब्लिक మనం తీసుకోవాలన్న లాంగ్వేజ్ అది మనం ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో టీచర్ మీరు కూడా కూర్చోండి, మీరు కూడా మాట్లాడతారు. అందుకే అందరితో కూడా ఒక రిక్వెస్ట్, మెసేజ్ అంతే అందరూ స్కూల్ పిల్లల దగ్గర కూడా తీసుకోవాలి. ప్రతి స్కూల్లో ఈ మెసేజ్ మనం ఇవ్వాల్సింది. ఎట్లా లాంగ్వేజ్ ఇవాల్వ్ అయింది, సో దట్ ఇంకా తెలుగు లాంగ్వేజ్తో ఇది కనెక్ట్ ఇంకా అవుతుంది. మనం స్కూల్ పిల్లలు చూసుకుంటే ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఇది అది, బట్ మన రూట్స్ అయితే మనం మర్చిపోవద్దు. అది అందరితో ఒక రిక్వెస్ట్, మన పిల్లలు తీసుకెళ్ళాలి, ఇది మన ఏం ఉండాలి. ఇంకొకసారి మనం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అంతా గుర్తించి ఇది మనం ఒక రిజల్ట్ లాగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. పరిస్థితుల్లో మనం ఉన్నాము. మన బిడ్డలకైనా సరే ఖచ్చితంగా మన రాబోయే తరాలకి తెలుగు భాషని ఖచ్చితంగా ఇళ్లలో మాట్లాడేటట్టుగా అమ్మ, నాన్న, అత్త, మామయ్య ఇలాంటి పిలుపులు మనం వినడమే మానేసాం. ఈరోజు స్వర్గీయ గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి. సో వారు తెలుగు భాషకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ వేడుక ప్రతి సంవత్సరము వారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము. మరి ఈ వారి జయంతి సందర్భంగా మనము ఈరోజు వారిని ఘనంగా నివాళులర్పించడం, అలాగే తెలుగు భాషకు సేవ చేసినటువంటి తెలుగు పండితుల్ని సన్మానించుకోవడం మన యొక్క బాధ్యత. అలాగే తెలుగుని మనము మర్చిపోకుండా ప్రతి ఒక్కరు తెలుగు చదవడం, తెలుగు రాయడం, తెలుగు మాట్లాడడం, ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉండడం వల్ల తెలుగు చదవడం, రాయడం, తెలుగులో పూర్తిగా మాట్లాడడం అనేటువంటిది చాలా అరుదుగా కనిపిస్తోంది. సో ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా పిల్లలు గమనించాలి. ప్రతిరోజు మీరు తెలుగు పత్రికలు చదవాలి విధిగా, అప్పుడే మనకు తెలుగు బాగా వస్తుంది. అలాగే వేమన రచించినటువంటి వేమన పద్యాలు కానివ్వండి, శతకాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏవైతే చెప్తున్నారో అలాంటి విషయాలన్నీ కూడా ఈ శతకాల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చదివి నేర్చుకోవాలి.